అందరికీ నమస్కారం. నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బళ్ళారి రుచులు అండి. ఈ జొన్న రొట్టెలో మంచి ఫైబర్, లో ఫ్యాట్ అండ్ హై ఫైబర్ ఉన్న జొన్న రొట్టెలు అండి. ఇది లంచ్‌కైనా తీసుకోవచ్చు, డిన్నర్‌కైనా తీసుకోవచ్చు, టిఫిన్‌కైనా తీసుకోవచ్చు. అండ్ జొన్న రొట్టెల కాంబినేషన్‌తో అనపకాయ గింజలండి. అనపకాయ గింజలు ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను. కుక్కర్‌లో ముందుగా ఆయిల్ వేసి మనకు కావలసిన పోపు దినుసులన్నీ వేసుకొని తర్వాత 2 ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకోవాలండి. అది బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అనపకాయ గింజలను ముందు రోజే మనము తీసుకొని విడిపించుకొని పెట్టుకొని ఉంటే ఈజీగా తొందరగా అయిపోతుందండి. అనపకాయ గింజలు కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకోవాలండి. ఇవి చలికాలంలో మంచి సువాసన, మంచి వాసన ఉంటాయండి. ఇప్పుడు సీజనల్ వెజిటేబుల్ లాగా ఇది చలికాలంలో మంచి పంట వస్తుంది కాబట్టి మంచి సువాసన ఉంటుందండి. ఇది కొద్దిగా బాగా వేగనివ్వాలి, పోతాయి. ఇప్పుడు అనపకాయ గింజలో మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. మంచి హెల్త్‌కి మంచిది. చాలా అనపకాయ గింజలు అందరికీ ఇష్టం అండి. ఏ చపాతీకి కానీ, కూరకు కానీ, అండ్ రైస్‌కి కానీ ఏ విధంగా అయినా ఇష్టపడి తింటారు కూరల్ని. దాని పక్కన కూరలో వేయడానికి కోసం కొద్దిగా నీళ్లు వేడి చేయడానికి పెట్టింటానండి. ఎందుకంటే కొద్దిగా మార్నింగ్ టైంలో తొందరగా అయిపోవాలని కూరలో వేయడానికి కోసమే కొద్దిగా వేడి నీళ్ళు సైడ్ పెట్టింటాను. ఇది కొద్దిగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గనిచ్చిన తర్వాత ఆ టైంలో మనము దానికి కావలసిన మసాలాలన్నీ ప్రిపరేషన్ చేసుకోవాలండి. దానికి పచ్చి కొబ్బరి వేసుకుంటాం. అనపకాయ కూర అందరికీ ఇష్టమండి. ఈ రెసిపీ కనుక మీకు ఇష్టమైతే మీరు లైక్ చేయండి, ఒక నలుగురికి షేర్ చేయండి. ఈ లైక్ చేస్తే మీకు వేరే మెథడ్లో ఏ విధంగా చేయాలని కూడా చూపిస్తాం. దీనికి కావలసిన మసాలాలండి: చిల్లీసు, పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఈ కూర కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లోకి వేసి చేయాలి. అనపకాయ గింజల కూర చల్లగా అయిన తర్వాత కూడా బాక్సులకు చాలా బాగుంటుందండి. లంచ్ బాక్సులు కానీ చపాతీతో పాటు బాగుంటుంది. తర్వాత దానికి తగ్గట్టు వేడి నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ టైంలో తొందరగా కావాలని వేడి నీళ్ళు పక్కన పెట్టింటానండి. ఆ వేడి నీళ్ళు వేసి మనకి కూరకు తగ్గట్టు వేడి నీళ్ళు వేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు 3 విజిల్స్ కావాలండి. అట్లయితే బాగా మెత్తగా ఉంటుంది. జొన్న రొట్టెలతో వేడి వేడి జొన్న రొట్టెలతో తీసుకుంటే మంచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ.